ఏ కీర్తి, మీ పెద్దన్నయ్య పెళ్ళైపోతుంది, నెక్స్ట్ నీదే. అప్పుడేనా? మాది ఉన్నాడుగా, వాడి తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. ఇందాక అక్కడ ఆదిని చూసానే, ఏమున్నాడే. హలో, ఆల్రెడీ ఆదికి తన ఫ్రెండ్తో మ్యారేజ్ ఫిక్స్ అయింది. కీర్తిని వెంటనే నా గ్రిప్లోకి తెచ్చుకోకపోతే ఈ ఇంటి అల్లున్నయ్యే అవకాశం మిస్ అవుతుంది. అదే జరిగితే కోటీశ్వరుని అయ్యే అవకాశం చేయి జారిపోతుంది. కీర్తి, ఏంటి బావా? నీతో మాట్లాడాలి, రా. చెప్పు బావా, ఏదో మాట్లాడాలన్నావు. ఈ డ్రెస్లో నువ్వు ఆకాశంలో నక్షత్రంలా మిల్లమిల్ల మెరిసిపోతున్నావు. ఇదేనా నువ్వు మాట్లాడాలనుకుంది? ఇది కాదు, చాలా ముఖ్యమైన విషయం. చేయొదులు బావా, ఎవరైనా చూస్తారు. మనమిద్దరం ప్రేమించుకుంటున్నాం, రేపో మాపో పెళ్లి చేసుకుంటాం. చేపట్టుకుంటే తప్పే ఉంది. నేను వెళ్తాను, సీతమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే వెళ్తానంటావేంటి? కీర్తి, నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? అలా అంటావేంటి బావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే నాతో రా. బావా, మాట్లాడాలని తీసుకొచ్చి డోర్లోకేసావేంటి బావా? నేను వెళ్తాను. కీర్తి, నా మీద నమ్మకం లేదా? నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను బావా? మరెందుకు భయపడుతున్నావు? పెళ్లి పేరుతో మనం దూరం కాకూడదనే నీతో మాట్లాడడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మనమెందుకు దూరం అవుతాం బావా? నువ్వు హామీ ఇస్తే తప్ప నా మనసు కుదుట పడేలా లేదు. మీ నాన్న మాటల్ని బట్టి మావయ్యకి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. నీకు వేరే సంబంధం చూస్తే నేను అసలు తట్టుకోలేను కీర్తి. అలాంటి పరిస్థితే వస్తే నువ్వేం చేస్తావు? మీ నాన్న మాట వింటావా? మన ప్రేమను గెలిపిస్తావా? నువ్వంటే నాకు ప్రాణం బావా. నీకోసం మా నాన్ననే కాదు, ఆ దేవుణ్ణైనా నేను ఎదిరిస్తాను. ఆ మాట అన్నావు, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఈ హ్యాపీ మూడ్లో నిన్నొకటి అడగనా? అడుగు బావా. నేనేదడిగినా ఇస్తావా? ఇస్తాను. నాకొక ముద్దివ్వవా ప్లీజ్? ఎప్పుడు లేని సడన్ గా ఇదేంటి బావా? మ్యారేజ్ అయిన తర్వాతే ఇవన్నీ. ప్లీజ్ కీర్తి, మనిద్దరం లవర్స్ కదా, తప్పే ఉంది. నా దృష్టిలో తప్పే బావా, నేను వెళ్తాను. అయ్యో కీర్తి, కీర్తి ప్లీజ్. కీర్తి, కీర్తి బావా ఆగు. ప్లీజ్ కీర్తి, కాదనకు. వద్దు బావా, నా మాట విను. ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు బావా. బావా వద్దు బావా, ప్లీజ్ బావా. బావా వద్దు బావా, నా మాట విను ప్లీజ్ బావా. వద్దు బావా. బావా వద్దు బావా. ఎవరో వచ్చారు బావా, నాకు భయంగా ఉంది. ఎవరొచ్చినా భయపడేదే లేదు, నేను మాట్లాడతాను. ఇదేంటి, కీర్తిని లోపలికి తీసుకువెళ్తున్నాడు? ఏయ్, కీర్తిని రూమ్లోకి తీసుకొచ్చి డోర్ ఎందుకు లాక్ చేసావు? కీర్తి నా మరదలు, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? రే, ఎక్కువగా మాట్లాడుకో, నీ గురించి నాకు బాగా తెలుసు. కీర్తి, ఇతంతో జాగ్రత్తగా ఉండు. నువ్వెవరు నాకు సలహాలు ఇవ్వడానికి? నేను నీ వదినని. ఇంకా పెళ్లి కాలేదు, పెత్తనం మీదేసుకుంటున్నావా?
మీ లిమిట్స్లో మీరు ఉండడం మంచిది. అలా స్ట్రాంగ్గా చెప్పు కీర్తి, లేదంటే ప్రతిసారి ఎగేసుకొని వచ్చి నీతులు చెప్తుంది. రే, నువ్వు తల దూర్చు. మా బావని ఎందుకు బెదిరిస్తున్నావు? అతను మా బంధువు, మా మేనమావ కొడుకు. నీలాగా పరాయి వ్యక్తి కాదు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు ఆదితో పరిచయం పెంచుకొని తెలివిగా అరవింద్ అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నావు. నేను మా అన్నయ్యలాగా నీ మాయలో పడను. కీర్తి, నువ్వు నన్ను అన్నందుకు నేనేమీ అనుకోవడం లేదు. మంచి చెడు తేడా తెలియని వయసు నీది. జస్ట్ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. రే, కీర్తి నీకు మేనమామ కూతురు కావచ్చు. అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి వేషాలు వేస్తే నీ అంతు చూస్తాను. నాకే వార్నింగ్ ఇస్తావా పవిత్ర? ఇప్పుడు నేను వేసే స్కెచ్కి ఒడ్డున పడ్డ చేప పిల్లల గిల్లా 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 కొట్టుకోవాలి. హే విక్రమ్. హాయ్రా. హాయ్. ఏంట్రా విషయం? ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నావు? మా మావయ్య పెద్ద కొడుకు పెళ్ళి అని చెప్పాను కదా, ఆ పెళ్లి ఆపేయాలి. నీకేమైనా పిచ్చా? ఆ పెళ్ళి ఆపితే మన లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది? ఆవేశపడకరా. మా మావయ్య పెళ్లి కూతురికి 7 వారాల నగలిచ్చారు. అవి మా అత్తయ్యవి. అవంటే మా మావయ్యకి చాలా సెంటిమెంట్. వాటిని మీ ఇద్దరు దొంగతనం చేశారనుకో, మా అమ్మ నాన్న అపశకునం అంటూ నానా రచ్చ చేసి పెళ్లి ఆపేస్తారు. అటు పెళ్లి కూతురు మీద నా పగ తీరుతుంది, ఇటు దొంగతనం చేసిన నగలు మనం ముగ్గురం పంచుకోవచ్చు. వద్దురా. పొరపాటును గనక పోలీసులకు దొరికితే లాఠీలను బ్యాట్లుగా మార్చి మన బాడీలతో క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటారు. నా వల్ల కాదురా, నన్ను వదిలి. వాడు పిరికోడ్రా. ఉమ్, నగలు ఎక్కడున్నాయి? పెళ్లి కూతురు రూమ్లో. ఆ రూమ్లో ఎవరెవరున్నారు? పెళ్లి కూతురు, ముసలోడు, ముసల్దే. దొంగతనానికి నేను రెడీ. టైం చూసి నీకు సిగ్నల్ ఇస్తా, ఇద్దరం వెళ్ళి దొంగతనం చేద్దాం. రెడీగా ఉండు. రెడీ. డన్. దేవుడి ఇంట్లో మనుషులకి ఐశ్వర్యంతో పాటు మంచి మనసు కూడా ఇచ్చాడండి. మేడల్లో ఉండేవాళ్లు తనింటికి కోడలిగా వచ్చే అమ్మాయి తెచ్చే కట్న కానుకల గురించి ఆశపడతారని విన్నాను, కాని ఇలా 7 వారాల నగలివ్వటం మొదటిసారి చూస్తున్నాను. దేవుడు మన మొర ఆలకించాడు ముసలి. చక్రవర్తి గారి కుటుంబం చూపించే ఆప్యాయతలు చూస్తుంటే పవిత్ర పుట్టినింటి నుంచి కోడలిగా మరో పుట్టినింటికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. హ్మ్.